నిన్న కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రెస్ మీట్‌లో ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ఒకసారి మనం పరిశీలించినట్లయితే క్రిమినల్స్‌ని కులాలకు అంటగట్టొద్దు అనేది, క్రైమ్‌ని కులాలకు అంటగట్టొద్దు అనేది ఆయన ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అలాగే నెక్స్ట్ మేము వచ్చినా రాకపోయినా వైసీపీకి తాట తీస్తామని చెప్పారు. వైసీపీ గూండాలకి 3 ఏళ్లు తాట తీసి చూపిస్తామని చెప్పి ఆయన కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది రజనీ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే రజనీ గారు. నమస్తే అండి. కాకినాడలో పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు బహుశా. సో ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా ఆయన విజయవాడ కృష్ణలంక స్టేషన్ లో జరిగినటువంటి సాయి కృష్ణ లాకప్ డెత్ కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. సుగాలి ప్రీతి అంశాన్ని ప్రస్తావించారు. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ అంశాన్ని ప్రస్తావించారు. ఇలా అనేకమైనటువంటి అంశాలను ఆయన ప్రస్తావిస్తూ కులాలకు అంటకట్టొద్దు అంటూ ఆయన చాలా పర్టికులర్ గా చెప్పడం జరిగింది. తన పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడట్లేదని, వాళ్ళు మాట్లాడితే తన వరకు వచ్చే పరిస్థితి ఉండదని, తన లాగొద్దని చెప్పడం జరిగింది. మరి వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? నమస్తే సార్. ముఖ్యంగా అంటే ఈ హత్యల గురించి లేకపోతే ఈ లాకప్ డెత్ గురించి ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ఎమ్మెల్యేలు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఎవరు మాట్లాడరండి. ఆ శాఖకు సంబంధించిన మంత్రి మాట్లాడతారు. అంటే గౌరవ హోంశాఖ మంత్రి వర్యులు అంతేకాని ఒక పంచాయతీ శాఖ మంత్రితో మాకు పని ఏంటండి? మాకు పనేంటి? ఆయన ఏమన్నా పంచాయతీలు చేయాలి, అక్కడేమన్నా అక్కర్లేదు కదా. ఎవరో ఆయనకి ఓట్లేసినోళ్ళో, ఆయన్ని అభిమానించినోళ్ళో, 21 స్ట్రైక్ రేట్ ఇచ్చినోళ్ళో, అన్నా నువ్వేం చేస్తున్నావు, అన్నా నువ్వు అడగవేంటని వాళ్ళు అంటారు. నేను అడగకూడదయ్యా, అది నా శాఖ కాదు. ఆయన చక్కటి సమాధానం చెప్పాడు. నేను కూడా నిన్నటి రోజు ఈ లాకప్ డెత్ ప్రెస్ మీట్ లో కూడా చెప్పా. రాజ్యాంగబద్ధ పదవి కానటువంటి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని మీరు దయచేసి ఏమి అడగకండి. అతను ఏమీ చేయలేడు. అతనికి పెన్ పవర్ లేదు. అతను అతను సాధారణ ఒక పంచాయతీ శాఖ ఒక మంత్రి, అటవీ శాఖ మంత్రి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి. అటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన్ని మీరు కులాలకు లేకపోతే అదేంటి ఆ హత్య జరిగింది అని అడగడం కూడా కరెక్ట్ కాదు. ఫర్ సపోజ్ కులం అన్నారు, కులం ఎందుకు వస్తుంది అన్నారు. గౌరవ డిప్యూటీ సీఎం గారిని అడుగుతున్నాం. ఆయన లల్లు ప్రసాద్ యాదవ్ కి సంబంధించినటువంటి యాదవ్ గారికి సంబంధించినటువంటి ఒకటి కేసు జడ్జిమెంట్ చెప్తున్నారు. అది రికార్డెడ్. ఒక కలెక్టర్ గారి భార్యని అక్కడ ఉండే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. అది బీహార్. ఆ కలెక్టర్ ఏ క్యాస్ట్ అండి? మీరు విన్నారా? చెప్పండి సందీప్ గారు, ఏ క్యాస్ట్? ఆయన చెప్పింది అయితే ఎస్సీ అని చెప్పారు. దళితులు. అసలు కులం ఎందుకు వచ్చిందండి? ఆ కులం ఎందుకు వచ్చింది? ఒక కలెక్టర్ గారి భార్యను తీసుకెళ్లారంటే బాగున్నాం, మళ్ళీ కులం ఎందుకు వచ్చింది? దళిత్ అయితే మనకెందుకు, కమ్మ అయితే మనకెందుకు, కాప్ అయితే మనకెందుకు, రెడ్ అయితే మనకెందుకు, కులం ఎందుకు వచ్చింది? దళితులు అనే పదాన్ని మీరు కూడా ఎందుకు సంబోధించారు? అతను ఒక దళిత కలెక్టర్. అదేంటండి? ఒక నిజాయితీ గల కలెక్టర్, ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్, ఒక సిన్సియర్ ఆఫీసర్, ఇలాంటివి ఉండాలి. కానీ ఒక దళిత కలెక్టర్ ఏంటండి పాపం? అలా చెప్తారా? ఇలా ఎందుకు చెప్పుకున్నారంటే అక్కడ కులం గురించి చెప్తారు, చెప్పాలి. ఒక దళితుల గురించి, బీసీల గురించి, మైనారిటీల గురించి, కాపుల గురించి అలా చెప్పుకుంటారండి. దాంట్లో మనం తప్పనడానికి లేదు. ఎందుకంటే అందరం ఒక తక్కువ కులాలకి సంబంధించిన వాళ్ళం అందరం. మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మాకే అన్యాయాలు జరుగుతుంటాయి. పెద్దోళ్ళకి అన్యాయం జరగదు. మాకే అన్యాయాలు జరుగుతుంటాయి. ఆ మాకే ఎవరు అంటే ఒకటి కాపులు, దళితులు, మైనారిటీలు, బీసీలు ఇలా చెప్పుకుంటారు. కులం ఎంత తీవ్రంగా ఉంటుందంటేనండి, గుర్రం జాషువా గారు మాదిగ కమ్యూనిటీ అట. మీకు తెలుసా? సో దానిని మాలలు పెద్దగా చేయరండి. ఏదైతే గుర్రం జాషువా గారికి సంబంధించిన పుట్టినరోజు గారుగా వేడుకలు గాని, పిరదోసి గబ్బిలం కవితలు గాని, ఇవన్నీ ఒక పెద్ద స్టేజ్ మీద మీటింగ్ పెడతారు. అక్కడికి దళితులందరూ వస్తారేమో అనుకుంటా. కానీ దళితుల్లో మాదిగలు మాత్రమే వస్తుంటారు. మరేంటో. అంటే ఎస్సీ ఎస్టీల్లో కూడా అంత వ్యత్యాసం ఉంటది. కులం ఎందుకు లేదు? ఉంటది. అమరవీరులు పొట్టి శ్రీరాములు గారికి సంబంధించిన విగ్రహావిష్కరణకి చందాలు మమ్మల్ని అడగల. అడిగితే మేము ఇచ్చేవాళ్ళం. మాకు సంతోషంగా ఇచ్చేవాళ్ళం. అలాంటి గొప్ప వ్యక్తికి, ప్రాణత్యాగం చేసినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి. అయితే దానికి చందాలు ఇచ్చింది ఆర్య వైశ్యులు. అక్కడ గౌరవ కాబోయే ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారు చెప్పిన పదజాలం జై వాసవి అని. అదేంటది? నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ, ఇవేమీ లేకుండా జై వాసవి అని ఎందుకన్నారు? ఆర్య వైశ్యుల ఆరాధ్య దైవం
వాసవి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. వాళ్ళు వాసవి అని ముద్దుగా పెట్టుకుంటారు చక్కగా వాళ్ళ పిల్లలకు కూడా. అదే మాదిరిగా రోసయ్య గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆర్య వైశ్య శంఖారావం అని ఒక గొప్పగా విజయవాడలో జరిగిందట. మేము చూడలేదండి, మీరు చూస్తారు కదా పెద్దవాళ్ళు, మీకు తెలుస్తుంది. అదేంటది, వైశ్యులు శంఖారావం ఎందుకు పూరించినారు? మా కులంలో ఒకడు ముఖ్యమంత్రి అయినాడు స్వామి అంటూ ఆయన అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఇక్కడ ఆర్య వైశ్యులు తొడలు కొట్టేవాళ్ళు. అదొక సంతోషం, అదొక సంతోషం. ఆ సంతోషాన్ని వాళ్ళకి దక్కనీయకుండా చేయకండి, ఏదో వాళ్ళు సంతోషపడతారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్ని రాజ్యాలు గెలిచిన, అన్ని కులాలకి అండగా నిలబడిన మరాఠీ వాళ్ళు మావోడు, శివాజీ మహారాజ్ మావోడు అని గొప్పగా గర్వంగా చెప్పుకుంటారు. వీళ్ళ కులం అంతే. అదే మాదిరిగా దళితులకి ప్రధాన ప్రయారిటీ కల్పించారు. ప్రతిభా భారతి గారికి స్పీకర్ పదవి ఇచ్చినారు. అరే, జడ్జి గారి కూతురు ప్రావీణ్యత కలిగిన ఆడబిడ్డ, అమ్మాయికి స్పీకర్ ఇచ్చారంటే బాగుండు. కానీ దళిత 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 స్పీకర్, దళిత మొట్టమొదటి స్పీకర్ ప్రతిభా భారతి. ఒక ప్రజ్ఞానశాలి, ఒక విద్యావంతురాలు, ఒక మహిళకు ఆ పదవి ఇచ్చినామని చెప్పాల, ఒక దళిత మహిళకి ఇచ్చినామని. అంటే దళిత మహిళను పెట్టడం చాలా గొప్ప విషయం. సో అలాగే అన్ని చోట్ల కులాలు వస్తాయి. మీరు అదేంటది కెమెరామెన్ గంగతో రాంబాబు అనుకుంటా అండి, ఆ సినిమాలో చెప్తారు, కులం 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 ఎందుకు వస్తుంది, కులం కులం హాస్టల్స్ మీరే పెడతారు అంటే, బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్స్. సరేలే, వాళ్ళు ఎవరో మాట్లాడతారు కులం గురించి. మీరు మాట్లాడింది ఎక్కడ చెప్పనా? ఆంధ్ర రాష్ట్రం కులం శిక్షతో నలిగిపోతుంది, కులం దరిద్రం వదలాలి ఆంధ్ర రాష్ట్రానికి అన్నది మీరు. అంటే నేడు నాడు ఆంధ్ర వాళ్ళు కనీసం కుల భావన అయినా తెచ్చుకోండియా అన్నది కూడా మీరే. నాడు నేడు అసలు మీకు మీరే కౌంటర్ ఇచ్చుకుంటారు, అదొక దరిద్రం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక గిరిజన ఆడబిడ్డకి జరిగిన అన్యాయం, ఒక గిరిజన ఆడబిడ్డ ఎవరమ్మా? సుగాలి ప్రీతి. సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి గారి ఆవేదనని మీరు గత ప్రభుత్వంలో కర్నూలులో కవాతులు చేయిస్తున్నారు. ఇందుకు ఎప్పుడు చనిపోయింది పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి? 2018 అని కాసేపు, తర్వాత 19లో నాకు తెలిసిందని కాసేపు. 19లో మీకు తెలిస్తే ఎలక్షన్ ముందే అప్పుడున్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని ఎండగట్టాలి కదా. మీరు ఎలక్షన్ ప్రచారానికి దీన్ని వాడారా? నాకు గుర్తులేదులేండి, అప్పట్లో మేమంతా రాజకీయ అవగాహన నాకు లేదు. 2019 ఎలక్షన్ ముందు సుగాలి ప్రీతికి అన్యాయం చేసిన ప్రభుత్వం, ఒక ఆడబిడ్డ చావుని రాజకీయం చేసినారు, చంపేసిన వాళ్ళకి అండగా నిలబడ్డారు. మీలాంటి దుర్మార్గులా మమ్మల్ని పరిపాలించేది అని అప్పట్లో టీడీపీ ప్రభుత్వాన్ని ఏమన్నా అరిచినారా? లేదు, అప్పట్లో డీల్ అలా కుదరల. ఎందుకు విడిపోయారు? విడిపోయిన జనసేన టికెట్లన్నీ తెలుగుదేశం వాళ్ళు ఎందుకు ఇచ్చినారు? ఎందుకు కలుస్తారో, ఎందుకు విడిపోతారో మీకైనా అవగాహన ఉంటే చాలు, మాకు లేకపోయినా పర్లేదులేండి. మీకేదో క్లారిటీ ఉందిలేండి ఫుల్ ఫ్లెడ్జ్డ్. సో గిరిజన ఆడబిడ్డ అని మీరే చెప్పారు. సో ఇక్కడ కులం అన్ని చోట్ల వచ్చేస్తుంది. ఎస్సీ స్కాలర్షిప్, బీసీ స్కాలర్షిప్లు ఏంటంటో. సరేలేండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారో ఆయనకైనా అవగాహన ఉంటదేమో తెలియదు మాకు, కానీ మేమైతే చాలా సీరియస్ గా తీసుకోవడం మానేసినాం. ఆయనగా మాట్లాడతారు. ఆయన నిన్ను తొక్కి పెట్టి నారదీస్తాననే పదానికి ముందు ఏమన్నారంటే, మళ్ళీ మీరు వస్తారేమో, మీరు వచ్చినా కానీ తొక్కి పెట్టి నారదీస్తాండి. అరే ఇప్పుడు వాళ్ళు రాలేదు, 2 ఏళ్ళు గడిచిపోయింది, 3 ఏళ్ళు మనమే ఉంటున్నాం. ఈ మూడేళ్లలో తొక్కి పెట్టి నారదీస్తానన్నావు. గత 2 ఏళ్లలో ఎవరెవరిని తొక్కావు? సరే, వైసీపీ గుండాలని తొక్కిపెట్టి నార తీయడంలో తప్పులేదు, గుండాలు ఎవరినైనా అనుకోవచ్చు. ఆ తొక్కిపెట్టి నార తీయడం ఏంటి? అది ఎవరు తీస్తారు? ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు మీరు అలా మాట్లాడొచ్చా అని నేను అడిగిన. అంటే పోలీసు వాళ్ళకే భయం, లైట్లు ఆపేసి కెమెరాలు ఆపేసి కొడతారు. పబ్లిక్ గా కొడితే అది తప్పని వాళ్ళకి తెలుసు, కొడతానని కూడా పబ్లిక్ గా వాళ్ళు చెప్పరు. సో ఇదంతా మనం ఒక సభ్య సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఇంకా వైసీపీ గుండా గాడు వాడు వీడు, గుండాలనే కదా రజనీ గారు అన్నదంటే ఎవరు గుండాలి సార్? ఇక్కడ ఆడవాళ్ళని తార్చే నాదెండ్ల మనోహర్ గారు ఒక పక్కన, ఆస్తుల్ని తార్చే లింగంనేని రమేష్ గారు ఒక పక్కన ఉన్నారని ఆయన ఎవరు తెనాలి మాజీ ఎమ్మెల్యే శివకుమార్ గారు ఎవిడెంటరీతో సహా స్టేట్మెంట్ ఇచ్చినారు. ఆయన మీద ఏమేం కేసులు ఉన్నాయి, మహిళని వేధింపు కేసు కూడా ఆయనకు ఉందండి. సో అందుకనే మనం ఆ పదాన్ని వాడాలి. లేకపోతే నాదెండ్ల మనోహర్ గారు అంటే చక్కటి చెరగని చిరునవ్వుతో అన్న పక్కన ఎప్పుడు ఆయన స్వావలంబనగా ఉంటారు.
మేము పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు ఆయన మాటలు వింటుంటాం. కానీ నాదెండ్ల మనోహర్ గారిని చూస్తుంటాం. మొగుడు కొట్టినందుకు కాదు, ఆడబిడ్డ నవ్వినందుకు అనే సామెతని ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకు తెలియకపోయినా, ఈయన మాత్రం అపరిచితుడిలాగా చక్కగా ఆయన నవ్వు మొహం చూస్తుంటే భయంకరమైన కోపం వచ్చేస్తుంటదండి. అంటే ఎక్కడ నవ్వుతున్నావు? దేనికి నవ్వుతున్నావు? అంటే నిన్న కూడా వైసీపీ గూండాగాళ్ళని అనగానే ఎనకాల బొమ్మిడి నాయకర్ గారు ఉన్నారండి. కామ్‌గా ఉన్నారు. ఇటువైపు ఎమ్మెల్యేలు ఉన్నారు. కామ్‌గా ఉంటారు. కానీ అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చేదంటే మాత్రం నాదెండ్ల మనోహర్ గారు సార్. చక్కగా అంటే ఆయన ఎక్స్‌ప్రెషన్ అన్నమాట. తలకాయ అలా ఆడించడం, లేకపోతే నవ్వడం. సార్ వీళ్ళకి ఆ హోదా లేని పదవి డిప్యూటీ సీఎంలో కూర్చొని నన్నెందుకు అడుగుతారు? మిమ్మల్ని ఎవరు అడగరయ్యా స్వామి. మీకు అధికారం లేదు, పదవి లేదు, పెత్తనం లేదు, ఏమీ లేదు. మీకిచ్చిన శాఖల్లో మీరు లాస్ట్ నంబర్ కాకుండా ఫస్ట్ నంబర్‌కి ఎలా రావాలో పనిచేయండి. అద్భుతమైన అధికారులను తీసుకొచ్చారు. పాపం ఒక్కొక్క అధికారి నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్. అక్కడ ఏం చేయగలుగుతున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏం చేయలేకపోతున్నాడో, ఎంత నలిగిపోతున్నాడో, ఆ నిజాయితీ గల అధికారికి ఆ 4 గోడలకి మాత్రమే తెలుసు. మూడో కంటికి కూడా తెలీదు పాపం. చెప్పుకోలేడు. ఎందుకొచ్చి పడి చచ్చానా ఈ పదవిలోకి? నా మట్టికి నేను కేరళలో పని చేసుకున్నా బావుండు. నా మట్టికి నేను ఇంకో శాఖలో పని చేసుకున్నా బావుండు. అని కూడా వాళ్ళు అనుకోవచ్చేమో. అనుకోకుండా కూడా ఉండొచ్చేమో. కానీ వాళ్ళ బాధ వాళ్ళకే తెలుసు. మూడో వాళ్ళకి చెప్పలేరు కదా! ఎందుకంటే "ఏయ్! నువ్వు పవన్ కళ్యాణ్ గారి పేషీలో ఉంటా?" "ఆ! ఉంటాను. గేట్ కాడే ఉంటాను." ఆయన రోజుకి 10 సంతకాలు పెట్టాల్సింది ఒక్క సంతకం కూడా పెట్టడు. ఆ ఫైల్ మూవ్ అవ్వదు. ఇప్పుడు ఇక్కడ ఉంటాడు. రేపు ఇంకో చాట ఉంటాడు. నా చావుకొస్తుంది. ఏమైనా ఉంటే శాఖ లాస్ట్‌కెళ్ళిపోయింది. అని వాళ్ళ బాధ వాళ్ళకుంటదండి. సో, ఎనీవే అలా అనుచిత వ్యాఖ్యలు ఒక హోదాలో ఒక పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి, ఒక రాజ్యాంగబద్ధ హోదా లేనటువంటి ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇక నుంచి కాపు సామాజిక వర్గం ఎవరైనా వాళ్ళకేదైనా సమస్యొచ్చినా దయచేసి ఎవరైనా కాపు సంఘాల వాళ్ళుంటే వాళ్ళతో మాట్లాడుకోండి. ఆ లోకల్ ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉంటే మీ జనసేన వాళ్ళుంటే మాట్లాడుకోండి. అంతేగాని డిప్యూటీ సీఎం గారిని, పంచాయతీ శాఖ మంత్రిని ఎప్పుడు పిలవకండి. ఎప్పుడు అడక్కండి. ఇలాంటి దొంగల్ని చూడ్డానికొస్తారా? కాపు సామాజిక వర్గం కాబట్టే చూడ్డానికొచ్చారు అని మాట్లాడుతున్న నాయకులకి తెనాలిలో గంజాయి తాగిన వాళ్ళని కుక్కను కొట్టినట్టుగా పోలీసులు నడి రోడ్డు మీద కొట్టి వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టి, ఇన్‌స్టాలో పెట్టి హల్చల్ చేస్తుంటే, ఆ వ్యక్తుల్ని పరామర్శించడానికి కూడా గౌరవ జగన్ రెడ్డి గారు తెనాలి వాళ్ళ ఇంటికెళ్లారు. అక్కడ కుల చిచ్చులనేది కాదండి. అక్కడ లాండ్ ఆర్డర్ విధ్వంసం అయినప్పుడు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్న పోలీసులు వాళ్ళని కొమ్ము కాస్తున్న ప్రభుత్వాలని, వాళ్ళని ప్రశ్నించడానికి ప్రతిపక్ష నాయకుడు వస్తాడు. రావాలి. అది అతని బాధ్యత. కాపులు కాబట్టే వచ్చారు. కాపులను చీల్చడానికి కాపులను ఒకళ్ళు చీల్చేదేముందండి మాకు అర్థమైపోతుందిగా. ఒకటి సందీప్ గారు ఒక 100 కేజీల బస్తా, ఒక 100 కేజీల బియ్యపు బస్తా చాలా బరువుగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారు నేను తింటాను. మీరు నా కోసం వరి పండించండి. మీరే స్వయంగా పండించండి. మీ చేతులతో పండించండి. ఆ బియ్యం తిన్నాక, ఆ అన్నం తిన్నాక నేను పుష్టిగా అయ్యి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను అన్నాడు. సరేనని మేము కష్టపడి పంటేసి, వరేసి, పురుగుల మందు కొట్టి, వర్షం వస్తే పంట నష్టపోకుండా కాపాడుకునేలాగా పూజలు చేసుకొని, అన్నీ చేసి, కాయ కష్టం చేసి కేజీల బియ్యం బస్తా మా భుజాల మీదేసుకొని తీసుకెళ్ళి మోసుకొని పవన్ కళ్యాణ్ గారి మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో బరువు దించాం. దించాక ఆయన చెప్పారు. "ఆ! సరేలే ఏసినారు, దించినారు. పరిస్థితులను బట్టి ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకే చేస్తాను. అందరితో పాటు చేస్తాను." ఆ! అని అనేసినారు. అంటే ఆ బియ్యపు బస్తాకి ఒక 500 ఇస్తానన్నాడనుకోండి. బియ్యపు బస్తా బరువు దించాక 100 ఇస్తాను, 200 ఇస్తానంటాడు. ఇప్పుడు ఎంతో కొంత తీసుకొని వెళ్ళిపోవడమే గాని, ఆ 100 కేజీల బియ్యపు బస్తాని మళ్ళీ భుజానేసుకొని వెనక్కి తీసుకువెళ్ళలేని పరిస్థితిలో ఉంది కాపు సామాజిక వర్గం. అయిందేదో అయిపోయింది. బరువు మోసి దించాం. ఇంక మళ్ళీ ఎత్తుకునే ఓపిక లేదు. ఈ 3 ఏళ్ళు కానీ, ఏం ఆడతాడో కానీ, నోరు తెరిసి ఇది కష్టం అని జనసేనలో ఉండే ఏ కాపు సామాజిక వర్గం, ఏ కాపు నేతని గాని, గౌరవ పవన్ కళ్యాణ్ గారిని కలవడం మానేసింది, మర్చిపోయింది. సో, ఈ 3 ఏళ్ళు ఏదో ఒకటి కానీ ఆయన కూడా చెప్తున్నాడు కదా క్లారిటీగా. ఈ 3 ఏళ్ళే మేముంటాం. మళ్ళీ మీరు వస్తారేమో అప్పుడు కూడా తొక్కిపెట్టి నరకిస్తాం. ఎందుకు తీస్తావు? వాళ్ళు మనల్నేం చేస్తారని తీస్తావు? మనల్నేం చేస్తుందో ఎవరో తెలుసా? అరవకుండా 5, 6 అబార్షన్‌లు చేపించిన అరవ శ్రీధర్ గారు. ఆ! అదే రకంగా గంజాయి తాగినోడిని నువ్వు భూతద్దంలో పెట్టి చూస్తే ఒక ఎంపీ డ్రగ్స్ సేవించి హైదరాబాద్‌లో దొరికాడు. మరి అతని మీద ఏం యాక్షన్ తీసుకున్నారో. డ్రగ్ అంటే కొంచెం ఎగ్జామ్షన్ ఉందేమో. అతన్ని గిరెస్ట్ ఏం చేయలేదు. సేఫ్ సైడ్. సో, అదే మాదిరిగా ఎన్నో కార్యక్రమాలలో భూముల కబ్జాలు, ఇంకోటిల్లో టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళలో కీలక పాత్రలున్నాయంటూ కూడా మనం మీడియా ముఖంగా చూస్తున్నాం. లింగంనేని రమేష్ గారి మీద ఉన్నటువంటి కేసులైతే అసలు వర్ణనాతీతం.
ఒక ఇలాంటి వాళ్ళ పెంచి పోషించాలి, క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళనా అని మాట్లాడతారు. మరి లింగంనేని రమేష్ గారికి ఏమన్నా స్వాతంత్ర సమరయోధుల బ్యాక్‌గ్రౌండ్ ఏమన్నా ఉందా? ఆ! అంటే ఆయన కుటుంబం ఏమైనా 3 తరాల చరిత్ర కలిగి ఉందా? సో, ఇలాంటి వ్యక్తి ఈరోజు లింగంనేని రమేష్ గారు లాంటి వ్యక్తికి మీరు రాజ్యసభ పట్టం కట్టి, ఈరోజు ఒక గంజాయి తాగినోడు 23 ఏళ్ళకి 24 కేసులున్నోడు అతన్ని తీసుకొచ్చి ఈరోజు మీరు కాపాడమంటారా? అతన్ని తీసుకొచ్చి అతన్ని చంపితే తప్పేంటి అన్నట్టుగా మాట్లాడితే నేరగాడిని చంపే హక్కు లేదండి. అలాంటప్పుడు 90 కేసులున్నప్పుడేంటి చింతమనేని ప్రభాకర్ గారి ప్రచారానికి స్వయంగా ఆయనే ఎళ్లారు. ఆయనే పవన్ కళ్యాణ్ గారిని పలుమారు దూషించాడు. వాడు అన్ననే గెలిపించుకోలేడు. మమ్మల్నేం గెలిపిస్తాడని కూడా మాట్లాడాడు. ఆ! నిన్న మొన్నటి రోజు తాగి ఒక లాయర్ గారి ఇంటి ముందు వీరంగం చేశారు. ఈరోజు అలాంటి వ్యక్తిని మీరు ఒక్క మాట అనట్ల. వాడు, వీడు అని ఒక తరాల బ్యాక్‌గ్రౌండ్ కలిగి ఉన్నటువంటి గురుమూర్తి గారి తాలూకా వ్యక్తి అమర్‌నాథ్ గారు. సో, అమర్‌నాథ్ గారి గురించి గుడ్డు పగలగొడతా వాడా, వీడా అని. ఈరోజు ఏదో కర్మ బాగోక వాళ్ళందరూ అక్కడ ఎంపీలయిపోయినారు కానియండి, అక్కడ కాపు సామాజిక వర్గం చాలా బలంగా ఉంటదండి. విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో కాపు, ఒంటరి, బలిజ ఇంకా చాలా కమ్యూనిటీలో పేర్లు వేరైనా గాని వాళ్ళందరూ ఒక తాటి మీద ఉంటారండి. అక్కడ అచ్చెన్నాయుడు గారు, అయ్యన్న పాత్రుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళు ఎక్కువ మంది గెలిచినారు. అక్కడ సామాజిక వర్గం మొత్తం కమ్యూనిటీ సామాజిక వర్గం అండి. చాలా దారుణం. ఆ ఏరియాలో గురుమూర్తి గారైతే చాలా ఏరియాలని శాసించేవారు. తర్వాత ఎంతో మందికి మంచిగా ఆ ఏరియా డెవలప్‌మెంట్‌కి పాటుపడ్డవారు. కులానికి అండగా నిలబడ్డారు. ఈరోజు బొత్స గారైనా, అప్పట్లో గురుమూర్తి గారైనా ఒక మంచి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తులు ఒక సంస్థాగతంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆ ఏరియా డెవలప్‌మెంట్‌కి పాకులాడినవారు. సో, అలాంటి వారి కుటుంబంలో ఒక వ్యక్తిని వాడు, వీడు అంటే ఆయన ఊరుకున్న పోనీలే అని చూసి చూడనట్టు ఆయన వెనకాల ఉండేవాళ్ళు ఊరుకోరు గదా! తప్పు గదా! అలా రెచ్చగొట్టే ధోరణి మాట్లాడకూడదు కదా! ఆయన్ని. అంతకుముందు కూడా కోడిగుడ్డు, కోడిగుడ్డు అని అందరం మాట్లాడుకున్నా ఆయనెప్పుడు బయటకొచ్చి ఎవరిని అనలా. ఈరోజు అతన్ని అనడం కాదు, అతని బ్యాక్‌గ్రౌండ్, అతని వంశ బ్యాక్‌గ్రౌండ్‌ని ఎగతాళి చేస్తున్నట్టు కదా! అని అతను రెస్పాండ్ అవ్వాల్సొచ్చింది. సో, ఇలా వాటెవర్ ఇట్ మే బి ఆయన ఆ నా కొడకలారా, ఈ నా కొడకలారా అనే దాన్ని ఎలక్షన్ ప్రచారానికి డీజేలుగా వాడతన్నారు. మిమ్మల్ని మీ మాటని ఎలా వాడతన్నారో ఒక్కసారి ప్రచారానికి వెళ్ళినప్పుడు మీరు చూసుకుంటే, జనసేనలో ఉండే వీర మహిళలో ఇంకొకళ్ళో మాకే సిగ్గనిపిస్తుంది. మీరు గొప్పగా, అద్భుతంగా మాట్లాడినటువంటి 'భగత్ సింగ్' గారి గురించో, 'చెగువీర' గురించో వాళ్ళు అక్కడ ప్లే చేయట్లా. సన్నాసులారా, ఎద్దవల్లారా, డీజేలు కొడతారా? అదేంటది డీజే, డీజే అలా వాడుతున్నారు మిమ్మల్ని ఎలక్షన్ ప్రచారానికి. దయచేసి కొంచెం చెక్ చేసుకోండి. మిమ్మల్ని ప్రజల్లో ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారో టీడీపీ వారు, మిమ్మల్ని దేనికి వాడుతున్నారో అంటే వాళ్ళు వాడడం ఏముందిలెండి. మీరు కూడా మళ్ళీ స్టేజ్ మీదెక్కి గెలిచాక కూడా 2 చోట్ల ఓడిపోయినప్పుడు ఏమైనా మాట్లాడొచ్చేమో. గెలిచి డిప్యూటీ సీఎం హోదాలో 3 శాఖల మంత్రిగా ఉంటూ కూడా మీరు గీతలు తీసేస్తాను. మీరెవరు హోంశాఖ ఆవిడ చూసుకుంటుంది. మేము ఆమెనే అడుగుతాం. మిమ్మల్ని అడగం. ఎవరో తెలియనోళ్ళు అడగడమే కానీ నేను అడిగినానా చెప్పండి? నేను అడగల. మీ పరిధి చాలా చిన్నది. ఆ స్థాయి మీది కాదు. ఒక నిర్ణయం తీసుకునే స్థాయి మీకు లేదు. మీకు రాదు, రాబోదు. మీ పంచాయతీ శాఖలో మీకు నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటది. తీసుకోండి. హోంశాఖలో మీరెవరు? సీఎం తీసుకోవాల్సిన నిర్ణయాలు మీరెవరు? ఇంకోటి ఆయనే చెప్తారు నేను హోంశాఖలో తలదూర్చలేను అని. మరి అదేంటది పౌర సరఫరాల శాఖ సీజ్ ద షిప్ అని అక్కడెందుకు తలదూర్చారు? ఆ! ఓకే. అక్కడ తలదూర్చొచ్చు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు కదా! మరి సినిమా వాళ్ళు ప్రొడ్యూసర్, డైరెక్టర్‌ని కూర్చొని మీరెందుకు మాట్లాడతారు? మీకొక నిర్ణయం తీసుకునే అధికారం ఉందా? టికెట్స్ గురించి. ఒకటి కందుల దుర్గేష్ తీసుకోవాలి. దుర్గేష్ గారు తీసుకోవాలి. లేదా గౌరవ సీఎం గారు తీసుకోవాలి. మీరెవరు? మీకు కావాలంటే మీ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్‌లో కూర్చొని మాట్లాడుకోండి. సినిమాటోగ్రఫీ మినిస్టర్‌గా మీరు సినిమా టికెట్ల రేట్లు కూడా మీకు మాట్లాడే అధికారం లేదు. అప్పట్లో పేర్ని నానిని గెలిసినారు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ బహుశా ఆయనేనేమో. ఆయన తర్వాత మళ్ళీ చిరంజీవి గారు స్వయాన మీ అన్నగారు సీఎం గారిని గెలిసినారు. సీఎం, సినిమాటోగ్రఫీ మినిస్టర్. ఈ మధ్యలో డిప్యూటీ సీఎం ఎందుకొచ్చాడు? అప్పట్లో 5గురు డిప్యూటీ సీఎంలున్నారు. నలుగురు కాదట, 5గురట. ఎవరిని గెలవల. కులానికొకటి ఇచ్చినారు ఆయన గొప్పగా. ఆ హోదాని కల్పించినారు. ఇక్కడ అన్ని కులాలకు పనిచేసినా మీ ఒక్కడికే ఇచ్చినారు చంద్రబాబు గారు. పాపం మిగతా కులాలకు కూడా డిప్యూటీ సీఎం ఇస్తే బాగుండేది. ఎవరిని పట్టించుకోలే. మీ ఒక్కళ్ళకే ఇచ్చినారు. సరే డన్ మంచిది. చాలా మంచి విషయం. సో, ఇటువంటి పరిస్థితుల్లో ఒక, ఒక నిర్ణయం తీసుకునే హక్కు లేదు. అధికారం లేదు.
నన్ను అడుగుతారా? ఈసారి నుంచి నేను సీఎం చెప్పకుండా తీసేసుకుంటా. సీఎంకి చెప్పకుండా ప్రజలతో ఏమైనా చెప్పుకోండి. కానీ సీఎంకి చెప్పకుండా నిర్ణయం తీసుకునే అధికారం, ఆర్డినెన్స్ చేసే అధికారం, జీవో పాస్ చేసే అధికారం, సంతకం పెట్టే అధికారం, పక్క శాఖలో తలదూర్చే అధికారం మీకు లేదు. సీజ్ ద షిప్ అన్నప్పుడు అనధికారంగా మీరు ఎలా వెళ్ళిపోయారని మేము అడగల. సినిమాటోగ్రఫీలో ఎలా వెళ్ళిపోయారని మేము అడగల. హోం శాఖలో మీరు ప్రశ్నిస్తారా అని ఎవరో పాపం తెలియని అమాయకులు అడిగితే నేను ఎలా ప్రశ్నిస్తా? అది నా శాఖ కాదన్నారు. ఇప్పుడన్నా క్లారిటీలోకి వచ్చారని మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం సార్. సార్ ఎనీవే అలాంటి ప్రొవోకేషన్ వర్డ్స్ ఒక పబ్లిక్ స్టేజ్ మీద ఒక హోదా గల్ల వ్యక్తి, ఒక శాఖ మంత్రి అలా మాట్లాడితే అది కేసు అవుతుందండి. అంటే ఆ ఎవిడెంటరీ వీడియోని జడ్జి గారికి చూపిస్తే కేసు నమోదు చేస్తారు. మీరెవరు కాలుకు కాలు, వేలుకు వేలు, చెయ్యికి చెయ్యి తీస్తాను, అరచేతిలో గీతలు కనపడినవును అనడానికి హూ ఆర్ యు అలా అలా మాట్లాడకూడదు అంటూ అది ఒక రిటర్న్ కంప్లైంట్ అయితే ఒక కేసే అవుతుందండి బహుశా. కానీ ఎవరు ఆయన మీద కేసు కూడా పెట్టట్లేదంటే ఆ మాటలు ఎవరు సీరియస్ గా పట్టించుకోవట్లేదు. ఆయన అనంగానే అవేమీ జరగవులే. అలా జరిగేటట్టయితే 2 ఏళ్ల పరిస్థితుల్లో, 2 ఏళ్ల సమయంలో ద్వారంపూడి గారిని గుడ్డలు ఇప్పదీసి కొడతానన్నారు కాబట్టి, గుడ్డలు విప్పదీయకుండా విత్ డ్రెస్‌తో కొట్టక్కర్లేదు. కనీసం అరెస్ట్ చేస్తే బావుంటదని. ఇంతవరకు అరెస్ట్ చేయలా. ఓకే. ఇంతవరకు నోటీసులు ఇవ్వలా. సో ఇవన్నీ ఆయన ఇప్పుడు మాట్లాడుతుంటే 2 ఏళ్ళు ఏం చేసినాడులేవయ్యా 3 ఏళ్ళు చేయడానికి. ఏంది ఆయన చేసేది? ఆయనకేం అధికారం ఉంది? ఆయనకి పెన్ పవర్ లేదంటగా. ఆయన ఏమన్నా సీఎమ్మా? చెప్పింది అమ్మాయి. నిజమే. అది రాజ్యాంగబద్ధ పదవి కదా! ఆయనకు హక్కు లేనప్పుడు ఆయనను అట్లా, ఇట్లా అని ఆయనెందుకు అడుగుతారు? అడగమాకండి. ఆయన శాఖ అది ఆయన చేసుకొనియండి. ఒక 3 ఏళ్ళు ఉందంట. 2 ఏళ్ళు చేసాడు. ఆ కుర్ర 3 ఏళ్ళు చేస్తాడు. అంటూ కామెడీగా జరిగిపోతా ఉందండి పోస్టింగ్స్ అన్ని చూస్తూ ఉన్నాం. సో ఎందుకలా కామెడీ అవుతారు? మీ శాఖలో మీరు ఒక గొప్ప ప్రపంచనమైన నిర్ణయాలు తీసుకుంటారు కదా! అవి తీసుకోండి. రోడ్లేయించుకోండి, కరెంట్ తెప్పించుకోండి, మంచి పనులు చేయండి. ఎందుకు రాష్ట్ర వాటిలో తలకాయ దూరుస్తారు? దూర్చకండి. వద్దు మనకనవసరం. మీకు అద్భుతమైన 3 శాఖలో గతంలో ఏ ముఖ్యమంత్రి, ఏ మంత్రి కూడా చేయనంత గొప్పగా చేయండి. గతంలో అనుభవం లేని నారా లోకేష్ గారు ఆ పంచాయతీ శాఖ చూసినారు. పాపం ఆయనకి ఎక్కడ రోడ్లేయించాలో తెలీదు. ఎక్కడ ఏం చేయాలో తెలీదు. మీకు కూడా అనుభవం లేదులే. కానీ మీరు చాలా గొప్పగా మంచి మంచి కలెక్టర్‌లు పెట్టుకున్నారు కాబట్టి గొప్పగా ప్రభంజనం తీసుకొస్తారు కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకొని మీ శాఖలో మీరు ఎదగాలని, ఆ! మీ శాఖలో మాత్రమే ఎదగాలని, అన్ని శాఖలలో తలదూర్చకుండా ఉంటే మంచిదని, రాష్ట్రంలో ప్రముఖమైన నిర్ణయాలు తీసుకునే అధికారం మీకు లేదు కాబట్టి, ఏ శాఖలో తలదూర్చకుండా మీ శాఖ మీరు చేసుకోండి. ఇకపోతే కులం. కులం అని, కులపోడని, కులానికి కష్టం వచ్చిందని ఎప్పుడూ మీరు భావించకండి. మీ పని మీరు జేసుకోండి. ఎవరో తెలియని అమాయకులు అడుగుతారు. మేమైతే అడగం. మాకు కూడా చీము నెత్తురు ఉంది. మీరు కులానికి నేనేమి చెయ్యను. అందరితో పాటే చేస్తాను. నేనేమన్నా కులం కోసం పెట్టానా పార్టీ? లేకపోతే ఇవన్నీ మంచి పదాలే. ఎవరు ఒక కులం కోసం పెట్టరు. కానీ వడ్డిచ్చేవాడు మావోడైతే ఏ మూలైనా వచ్చిద్దనే సామెతను కూడా తిరగరాసినారు. వడ్డిచ్చేవాడు మావోడన్నా రాదురయ్య స్వామి. ఎక్కడా రాదు. ఆ! సో, అలా ఎలా అడుగుతారు రజనీ గారు కులాల గురించి అంటే ఆయన చెప్పింది కాబట్టి మేము అలా ఫీల్ అయ్యాం. ఈరోజు ఆయన క్లారిటీ ఇచ్చాడు కాబట్టి కులానికి ఏ సమస్య వచ్చినా కులపోళ్ళందరూ కూర్చొని నిర్ణయించుకొని సీఎంని అడుగుతాం. డిప్యూటీ సీఎం జోలికి పోం. కుల సంఘాల దగ్గరికి వెళ్తాం గానీ, గౌరవ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రాబోము. దయచేసి ఎవరైనా కులవాళ్ళు, కుల సంఘాల వాళ్ళు కాపులకి ఏం చేసినారని అడగకండి. ఆయన ఏం చేయడు. కాపులకి రంగా గారు కూడా ఏమి చేయలేదండి గుర్తుపెట్టుకోండి. కానీ మన కులపోడని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ అలా కూడా చెప్పుకోవడానికి వీల్లేదు. ఒక కులమని ముద్ర వేయకండి అని అన్నాడు. ఆయన కూడా ఏమి రంగా గారేమి కాపులకి పొడిసిందేం లేదండి. కానీ మావోడో, మా కులపోడో, అంతమందికి న్యాయం చేస్తుంది మావోడు అని సగర్వంగా చెప్పుకునేవాళ్ళం. కానీ ఇక్కడ ఈయన అలా కూడా చెప్పుకోవడానికి వీల్లేదు. ఒక కులానికి అంటగట్టకండి. అది ఏం చేసినారయ్యా? మావోడని చెప్పుకున్నా అలా కూడా చెప్పకండి. ఆయనకి కులం లేదు. ఆయన ఏ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. అంటే మా కులపోడని కూడా చెప్పుకోవద్దనమాట. ఆ కులానికి ఏం చేశారని అడిగితే, మా కులం కదా! కాపు రిజర్వేషన్‌లు అది ఎలాగో అడగలేను ఆయన చేయలేడు. కాపు కార్పొరేషన్‌లో, కాపు విదేశీ విద్యో, కాపు ఒంటరి మహిళో ఇవేవో ఉన్నాయి కదా! వాటి గురించి అడిగితే అయి కూడా అడక్కండి. ఆ! ఎప్పుడేం అడగాలో తెలీదా? మీకసలు సెన్స్ లేదా? అంటూ గౌరవ నాగబాబు గారు కూడా మాట్లాడారు. సరేలెండి. భుజానున్న బరువు దించినాం. మళ్ళీ తిరిగి ఎత్తుకొని అక్కడ ఇసిరేసే ఓపిక మాకు లేదు. దించేసాం కదా! ఎవరో ఒకళ్ళని తినండి. పోయితే మా శ్రమే కదా పోయింది. అంత కష్టపడి మళ్ళీ దాన్ని ఎత్తుకుపోలేం. ఈ 3 సంవత్సరాలు ఆయన సుపరిపాలన అందించాలని, పంచాయతీ శాఖలో మంచి నిర్ణయాలు తీసుకోవాలని, అన్ని శాఖల్ని గొప్ప స్థాయిలో నిలబెట్టాలని, ఏ శాఖల్లో తల దూర్చకూడదని, ఆ!
అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను సార్. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఈ అంశాల మీద మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.